ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి ఈ చాప్టర్. డిడ్ బాబా ఎవర్ మీట్ ఐన్స్టీన్? ఇరిచ్ సమావేశమైన వాళ్ళందరినీ అడుగుతున్నాడు. బాబా ఎప్పుడైనా ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తను కలిశారా? నో, నాట్ టు మై నాలెడ్జ్. ఇరిచ్ అంటున్నాడు, నాకు తెలిసినంత వరకు ఎప్పుడు బాబాను ఐన్స్టీన్ కలవలేదు. సమ్ ఆఫ్ ది రూమర్ హెస్ గాటెన్ అరౌండ్ దట్ బాబా డిడ్ మీట్ ఐన్స్టీన్, బట్ యాజ్ ఫర్ as I know from my own experience this is not. ఒక రూమర్ మాత్రం అమెరికా దేశంలో బాబా ప్రేమిక ప్రపంచంలో ఉండేదట, పుకారు. ఏమిటి? బాబా కలిసాడు ఐన్స్టీన్ అని. కానీ ఇది నాకు తెలిసినంత వరకు లేదు. బట్ ఐన్స్టీన్స్ డాటర్ డిడ్ మీట్ బాబా. కానీ ఐన్స్టీన్ కూతురు మాత్రం బాబాని దర్శనం చేసుకుంది ఆవిడ. అండ్ పెరాప్ దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్. బహుశా ఆవిడ కలవడాన్ని ఐన్స్టీనే కలిశాడని పొరపాటుగా అనుకుంటూ ఉన్నారేమో. వుడ్ యూ లైక్ టు హియర్ అబౌట్ దాట్? మీకు చెప్తాను నేను, మీకు వినాలని ఉందా? బాబా వాజ్ మీటింగ్ విత్ ద పబ్లిక్ ఎట్ ఏ హోటల్ ఇన్ న్యూయార్క్. బాబా అమెరికా దేశ సందర్శనలో ఉన్నటువంటి రోజులవి. న్యూయార్క్ నగరంలో ఒక హోటల్లో కొంతమంది వ్యక్తులకు ఇంటర్వ్యూ. మనలాగా తండోపతండాలుగా రారు జనం. వాళ్ళు ముందే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటారు. 5 గంటల నుంచి 5 నిమిషాల దాకా వీడు, 5-10 నిమిషాల దాకా ఇంకొకడు, 5-15 నిమిషాల దాకా ఇంకొకడు, అలా ఒక్కొక్కడికి 5-5 నిమిషాల ఇంటర్వ్యూలు ముందే తీసుకుని పెట్టుకుంటారు వాళ్ళు. ఒక్కొక్కడు వ్యక్తిగతంగా బాబాని కలుస్తూ ఉంటారు. వాళ్ళ స్టైల్ అది. అలా బాబా కొంతమంది ప్రేమికులు కలుస్తూ ఉన్నారు న్యూయార్క్ లో. ఐ వాజ్ నాట్ విత్ బాబా అట్ ద టైమ్. ఆ సందర్శనలో బాబా వెంట లేను నేను. బట్ ఐ హెర్డ్ దిస్ ఫ్రమ్ దోస్ హూ ఆర్ విత్ బాబా. బాబా కూడా ఆ సమయంలో ఉన్నవాళ్లు చెప్పగా నేను విన్న విషయం నేను ఇప్పుడు చెబుతూ ఉన్నది. ఐ థింక్ ఇట్ వాజ్ నోరీనా ఆర్ ఎలిజబెత్ హూ ఫస్ట్ టోల్డ్ అస్ దిస్ స్టోరీ. బహుశా నోరీనా మ్యాచబిల్లీ కానీ ఎలిజబెత్ ప్యాటర్సన్ కానీ అవి ఉండొచ్చు ఈ కథ నాకు చెప్పిన వాళ్ళు. ఐఎమ్ నాట్ షూర్ విచ్, బట్ ఐ రిమెంబర్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్. ఆ కథ మాత్రం నాకు జ్ఞాపకం ఉంది. ఇట్ సీమ్స్ బాబా హ్యాడ్ ఫినిష్డ్ మీటింగ్ విత్ పీపుల్ అండ్ నౌ దేర్ వర్ నో అదర్ పీపుల్ లెఫ్ట్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూస్. సో బాబా ఎవరెవరికైతే టైం ఇచ్చారో వాళ్ళందరూ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. బట్ బాబా ఆస్క్డ్ ఎలిజబెత్ ఆర్ నరీనా టు గో చెక్ ఇన్ ద లాబీ అండ్ మేక్ ష్యూర్ దట్ దేర్ వర్ నో అదర్స్ లెఫ్ట్ వెయిటింగ్ టు సీ హిమ్. ఎవరన్నా నా కోసం నిరీక్షిస్తూ ఉన్నారమ్మా, చూసిరండి నా ఇంటర్వ్యూ కోసం అన్నారు బాబా. షీ వెంట్ అండ్ లుక్ అండ్ దేర్ వర్ నో వన్ దేర్. ఎవరు లేరు బాబా అని వచ్చేసింది. సో షీ రిపోర్టెడ్ టు బాబా, బట్ బాబా సెడ్ లుక్ అగైన్ అండ్ మేక్ షూర్. బాబా అన్నారు మళ్ళీ ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా నిర్ధారించుకోనిరా అన్నారు. సో షీ వెంట్ అగైన్ అండ్ అగైన్ దేర్ వాజ్ నో వన్ దేర్. మళ్ళీ ఎవరు లేరు. వై షుడ్ దేర్ బి? బాబా మస్ట్ హ్యావ్ గివెన్ ది టైమింగ్ ఫర్ ద ప్రోగ్రామ్ అండ్ ఇట్ వాజ్ పాస్ట్ టైమ్ నౌ అండ్ ఆల్ న్యూ దట్ అండ్ దే హ్యాడ్ లెఫ్ట్. ఎందుకుంటారు? ఎందుకు బాబా 2 సార్లు పంపించాడు ఈయన? అందరూ అయిపోయారు కదా, ఎవరు రారు కదా. ఇంగ్లీష్ వాళ్ళు అలా మనలాగా రారు, లేట్గా ఎప్పుడు పడితే అప్పుడు అలా రారు వాళ్ళు అనుకున్నారు వీళ్ళు. బట్ బాబా సెంట్ హర్ 3 times టు చెక్ టు మేక్ ష్యూర్ దట్ నో వన్ వాజ్ వెయిటింగ్ ఫర్. 3వసారి కూడా పంపించారు. సో షీ థాట్ బాబా మస్ట్ బి ఎక్స్పెక్టింగ్ సమ్వన్. 3వసారికి వెలిగింది. అమ్మో, అయితే బాబా ఎవడి కోసం ఎదురు చూస్తున్నాడు అనమాట, ఎవడి కోసం వేచి ఉన్నాడాయన అని ఆవిడికి వెలిగింది. సో ద థర్డ్ టైమ్ వెన్ షీ వెంట్ టు ద లాబీ దేర్ వాజ్ నో వన్ దేర్. 3వసారి వెళ్ళింది, ఎవరు లేరు. షీ హ్యాడ్ ద ప్రాంప్టింగ్ టు గో టు ద డోర్ ఆఫ్ ది హోటల్ ఇట్ సెల్ఫ్ అండ్ లుక్ అవుట్. ఇక్కడ చూడటం కాదు, హాల్లో ఆ గేటు దగ్గరికి వెళ్ళి చూసొద్దామని లోపల నుంచి అంతరాత్మ ప్రబోధం అయ్యింది. అండ్ షూర్ ఇనఫ్ దెర్ ఈజ్ ఎ విమెన్ లుకింగ్ అప్ అన్సర్టన్లీ అండ్ దెన్ లుకింగ్ డౌన్ అట్ స్క్రాప్ a paper in her hand as if to ascertain whether this was the right address or not. ఆ గేటు దగ్గర ఒక ఆవిడ ఉంది. ఆవిడ చేతిలో స్లిప్ పట్టుకొని ఇలా చూస్తుంది, మళ్ళీ స్లిప్ చూస్తుంది, మళ్ళీ ఇలా చూస్తుంది. అంటే ఏదో అడ్రస్ కోసం వెతుక్కుంటోంది. ఇదా కాదా అని గందరగోళంలో ఉంది ఆవిడ. సీయింగ్ దిస్ షీ థింక్స్ దిస్ మే బి ది వన్ బాబా ఈజ్ వెయిటింగ్ ఫర్. అమ్మ, ఈవిడ కోసం ఏమో బాబా వేచి ఉన్నారు అనుకుంటూ ఈవిడ అంది, మే ఐ హెల్ప్ యూ? డిడ్ యూ కమ్ టు సీ మెహర్ బాబా? నీకేమైనా సాయం చేయగలనా? మెహర్ బాబాని చూడడానికి వచ్చావా నువ్వు అని అడిగింది. అండ్ ది విమెన్ రిప్లైస్, ఎస్, అందుకే వచ్చాను నేను అంది ఆవిడ. కమిన్, బాబా ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నీకోసం బాబా ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ షీ ఉషర్స్ దిస్ విమెన్ ఇన్ టు బాబాస్ ప్రెసెన్స్. బాబా సమక్షంలోకి వెళ్ళింది ఆవిడ. అండ్ ఇట్ టర్న్స్ అవుట్ దట్ దిస్ ఈజ్ ఐన్స్టీన్స్ డాటర్. ఈవిడ ఐన్స్టీన్ అనేటువంటి ప్రఖ్యాత శాస్త్రవేత్త యొక్క కుమార్తె. బాబా మెట్ విత్ హర్. And at the end of the meeting, Baba asked one of his mandali to give her some of his books. ఆవిడ కలిసింది,
వెళ్ళిపోతూ ఉంటే బాబా ఒక మండలి వాడిని పిలిచి నా పుస్తకాలు కొన్ని ఈవిడికి ఇయ్యి అన్నారు. ఆవిడ కూడా తీసుకెళ్ళింది కూడా. షీ వాజ్ గివెన్ క్వైట్ ఏ స్టాక్ ఆఫ్ బుక్స్ టు టేక్ విత్ హర్. చాలా ఎక్కువ బుక్లే, బహుశా గాడ్ స్పీక్స్ లాంటివి, డిస్కోర్సెస్ లాంటివి, ఇలాంటివి, పర్ఫెక్ట్ మాస్టర్ ఇవన్నీ ఇచ్చారు ఆవిడికి. అఫ్ కోర్స్ వీ హ్యావ్ నో వే ఆఫ్ నోయింగ్, బట్ ఫ్రమ్ దట్ వీ మే అస్యూమ్ దట్ షీ టాక్డ్ టు హర్ ఫాదర్, పెరాప్స్ షీ ఈవెన్ షేర్డ్ ద బుక్స్ విత్ హిమ్, సో మేబీ ఐన్స్టీన్ రెడ్ బాబాస్ బుక్స్. మనకు తెలుసుకునే అవకాశం లేదు, కానీ బహుశా ఆవిడ ఇంటికి పట్టుకెళ్లి వాళ్ళ నాన్నకి ఇచ్చి ఉండొచ్చు, అతను బాబా పుస్తకాలు చదివి ఉండొచ్చు ఏమో. బట్ యాజ్ ఫార్ అస్ ఐ న్యూ హీ నెవర్ మెట్ బాబా. అంతేగాని అతను మాత్రం బాబాని కలిసినట్టుగా నాకు ఎప్పుడూ రికార్డు కాలే. బట్ బాబా వుడ్ రిఫర్ టు హిమ్ నౌ అండ్ దెన్. కానీ బాబా మాత్రం ఐన్స్టీన్ పేరుని చాలాసార్లు ప్రస్తావిస్తూ ఉండేవారు. హీ వుడ్ మేక్ ద గెస్చర్ ఫర్ ఎ లార్జ్ హెడ్, great intellect, very brainy, and whenever he wanted to give an example of such intellect, he would say Einstein, because he had that reputation as being the smartest man, the greatest intellect on earth. So Baba would use the name when he wanted to indicate something about great intellect. Baba eppudu Einstein anagane ila anivaru pedda talakayi. So pedda మేధస్సు కలిగినటువంటి వ్యక్తి గురించి ప్రస్తావన చేయవలసి వచ్చినప్పుడు ఐన్స్టీన్ లాగా అనేవారు బాబా. ఆ బోర్డు మీద ఆ అక్షరాలను చూపించేవారు అన్నమాట. ఐన్స్టీన్ ఒక మేధావిని సూచించవలసి వచ్చినప్పుడు, మేధస్సు చురుగ్గా పనిచేసేటువంటి వ్యక్తి గురించి చెప్పాల్సినప్పుడు ఐన్స్టీన్ అనేవారు బాబా. అతన్ని గుర్తుకు తెచ్చేవారు. బట్ ఐ రిమెంబర్ ఎనదర్ అకేషన్ వెన్ ఐన్స్టీన్ వాజ్ మెన్షన్ ఇన్ బాబాస్ ప్రెజెన్స్. మరొక సందర్భం కూడా బాబా దర్బార్లో, ఆయన సన్నిధానంలో ఐన్స్టీన్ గురించి ప్రస్తావన వచ్చింది. అండ్ ఇట్ లెడ్ టు ఏ వెరీ నైస్ డిస్కోర్స్ బాబా గేవ్. ఆ ప్రస్తావన నుంచి అద్భుతమైన ఒక ప్రవచనం ఇచ్చారు బాబా. ఐ రిమెంబర్ ఇట్ వెరీ వెల్. బాగా జ్ఞాపకం, నాకు ఇష్టం కూడా. ఐ వాజ్ రీడింగ్ ది న్యూస్ పేపర్ టు బాబా. మీకు తెలిసి ఉంటుంది, బాబా ప్రతిరోజు కూడా ఉదయాన్నే 8-8:30 కల్లా మండలి హాల్లోకి వచ్చేసేవారు. స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చునేవారు. ఆ సోఫా ఉంది చూడండి, దానిలో. అప్పుడు న్యూస్ పేపర్ చదివేవాడు. బోగస్ న్యూస్ అనేవారు బాబా. అంటే ప్రపంచానికి సంబంధించిన వార్తలను బోగస్ న్యూస్ అనేవారు. అలాగే రియల్ న్యూస్ అంటే ప్రేమికుల నుంచి వచ్చిన ఉత్తర ప్రత్యుత్తరాలు, అది రియల్ న్యూస్ అనేవారు. సో న్యూస్ పేపర్ చదువుతూ ఉండేవాడు ఇరిచ్. యు నో హౌ ఐ యూస్ టు రీడ్ ఇట్. నేను ఎలా చదివేవాడినో మీకు చెప్తాను నేను. ఆ న్యూస్ పేపర్ ఐ వుడ్ రీడ్ అవుట్ ది హెడ్లైన్స్ వన్ ఆఫ్టర్ ది అదర్. హెడ్లైన్స్ చదివేవాడిని. ఏదో ఆంధ్రాలో ఇలా అయిందట, ఢిల్లీలో ఇలా అయిందట, హైదరాబాద్లో ఫైర్ యాక్సిడెంట్, ఇలా ఆ హెడ్లైన్స్ ఒకదాని తర్వాత ఒకటి చదువుకుంటూ వెళ్ళేవారు. బాబా వింటూ ఉండేవారు. అంటిల్ ఐ గాట్ టు వన్ దట్ సీమ్ టు ఇంట్రెస్ట్ బాబా, దెన్ హీ వుడ్ గెస్చర్ రీడ్ ఆన్. ఇలా నేను చదువుతూ ఉంటే బాబా ఆగు 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 చదివది అది మొత్తం చదువు అనేవారు. ఆ హెడ్లైన్ బాబా సూచించాక అప్పుడు అది మొత్తం చదివేవాడు, లేకపోతే నెక్స్ట్ దానికి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆయనకి ఏదైతే ఆసక్తి కలిగిందో అది ఆపి ఆ చదువు అనేవారు. ఇలా అప్పుడు చదివేవాడు. అండ్ ఐ వుడ్ రీడ్ ద ఫస్ట్ ఫ్యూ లైన్స్ ఆఫ్ ద స్టోరీ అండ్ యూజువల్లీ బాబా వుడ్ సే ఓకే ఓకే ఎనఫ్. నేను చదివి 2-3 లైన్లు చదవగానే చాలు చాలులే అనేవారు బాబా. గో ఆన్ విత్ ది రెస్ట్, నెక్స్ట్ హెడింగ్కి వెళ్ళిపో అనేవారు. అండ్ ఐ వుడ్ దెన్ గో బ్యాక్ టు జస్ట్ రీడింగ్ అవుట్ ది హెడ్లైన్స్. బట్ ఎవ్రీ నౌ అండ్ దెన్ Baba would get interested and would want me to read more. And one story I read in its entirety had to do with Einstein. ఇలాగ చాలా తక్కువ విషయాలే బాబా మొత్తం చదవమనేవారు. అలా చదవమన్న దానిలో ఐన్స్టీన్ కథ ఒకటి ఆ న్యూస్ పేపర్లో పడింది. I was reading the paper one day to Baba and this one headline said, Einstein takes a vacation. ఇలా చదువుతూ ఉండగా ఒక సైడ్ హెడ్డింగ్ ఏమనుంది, ఐన్స్టీన్ సరదాగా సెలవులు గడుపుట అని ఉంది ఒక చోట. అండ్ దిస్ ఇంట్రిగ్డ్ బాబా. చదువు 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 చదువు, అది ఏమిటో చదువు అన్నారు బాబా. సో హీ గెస్టెడ్ టు రీడ్ ఆన్ అండ్ ఐ డిడ్. ఇట్ సీమ్స్ వన్ డే ఐన్స్టీన్ వెంట్ టు ది ఓషన్ విత్ హిస్ గ్రాండ్ చిల్డ్రన్. తన మనవల్ని మనవరాళ్ళని తీసుకుని ఐన్స్టీన్ సముద్ర పొడ్డుకి వెళ్ళాట, బీచ్కి వెళ్ళాడు. అండ్ దే ప్లేడ్ ఆన్ ద శాండ్ అండ్ హ్యాడ్ ఎ గుడ్ టైమ్. వాళ్ళతో ఆ ఇసుకలో ఆడుకున్నాడు, గవ్వలు ఏరుకున్నాడు, ఆ పరిగెత్తి ఆ పిల్లలతో ఐన్స్టీనే. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ద చిల్డ్రన్ కాల్డ్ టు ఐన్స్టీన్ టు కమ్ అండ్ వాచ్ ద సన్సెట్ విత్ దెమ్. ఆడుకుని కూర్చున్నాడు. పిల్లలు మళ్ళీ వచ్చి తాత తాత రాను ఒకసారి చూడు, అలాగా చూడు సూర్యుడు అస్తమయం ఎంత అందంగా ఉందో చూడు అలాగా అని చూపించారు. సో ఐన్స్టీన్ వెంట్ అండ్ అడ్మైర్డ్ ది సన్సెట్. నిజమే, చాలా బాగుంది సుమా అన్నాడు. ఇది పడింది ఆ పేపర్లో. ఇదే అందులో పడినటువంటి వర్తమానం. అండ్ దట్ వాజ్ ద స్టోరీ. ఇంతే అందులో పడిన కథ. ఇట్ వాజ్ జస్ట్ ఎ లిటిల్ ఫిల్లర్ యు మే సే. ఏదో ఖాళీ ఉండిపోతే మధ్య మధ్యలో వార్తలు ఇస్తూ ఉంటారు న్యూస్ పేపర్ వాళ్ళు, అలాంటి వార్త ఏమో అనిపించింది నాకు. ది ఐడియా ఆఫ్ ఐన్స్టీన్, ద గ్రేట్ ఇంటెలెక్ట్, ప్లేయింగ్ ఆన్ ద బీచ్ విత్ హిస్ గ్రాండ్ చిల్డ్రన్ స్ట్రక్ సమ్ వన్
యాజ్ అమ్యూజింగ్ యాజ్ అ రోడ్ ది ఆర్టికల్. అంత గొప్పవాడు అలా ఇసుకలో పిల్లలతో ఆడేటువంటి అది గొప్ప న్యూసే అని వాడెవడో ఊహించి అక్కడ వేశాడు అది. బట్ వెన్ ఐ ఫినిష్ బాబా లుక్డ్ అట్ మీ అండ్ గెస్చర్. కానీ బాబా నేను చదివేసిన తర్వాత నా కేసు చూసి ఇలా సౌజ్ఞ చేశారు. వాట్ యూ థింక్? ఏమనుకుంటా ఈ వార్త గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అన్నారు. ఐన్స్టీన్ నో వెరీ వెల్ దట్ ద సన్ డస్ నాట్ రైజ్ అండ్ సెట్. ఐన్స్టీన్ కి బాబాయ్ చెప్తున్నారు సూర్యుడు ఉదయించడము లేదని అస్తమించడము లేదని సంపూర్ణంగా తెలుసు అతనికి, ఐన్స్టీన్కి. ఎందుకని చిన్నవాడు కాదు అతను. దిస్ ఈజ్ మియర్లీ ఎన్ ఇల్యూషన్ కాజ్డ్ బై ది ఎర్త్ రొటేషన్ అరౌండ్ ది సన్. సూర్యుడు చుట్టూ భూమి తిరగడం వల్ల ఏర్పడిన భ్రాంతి మాత్రమే ఇది అని తెలుసు కదా అతనికి. హీ నోస్ దిస్ యట్ స్టిల్ హీ కెన్ అడ్మైర్ ది సన్సెట్ విత్ హిస్ గ్రాండ్ చిల్డ్రన్. ఇది సంపూర్ణంగా ఎరిగి కూడా ఆ పిల్లలతోటి చాలా బాగుంది రోయ్, అస్తమయం అంత అందంగా ఉందో అని దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. హీ డస్ నాట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్ అబౌట్ ఎస్ట్రానమీ అండ్ ఫిజిక్స్. ఆ పిల్లలతో ఖగోళ శాస్త్రము భౌతిక శాస్త్రము ఓదరగొట్టేలేదు అవన్నీ చెప్పి వాళ్ళకి. హీ ప్లేస్ విత్ దెమ్ అండ్ జాయిన్స్ ఇన్ ద గేమ్ అండ్ అడ్మైర్స్ ది సన్సెట్ జస్ట్ యాజ్ దే డు. ఆ పిల్లల్లాగే ఇతను కూడా దాన్ని ఆస్వాదించి మెచ్చుకున్నాడు, ప్రశంసించాడు. ఇట్ ఈస్ ద సేమ్ విత్ ది అవతార్. అవతార పురుషుడితో కూడా అంతే జరుగుతుంది. వెనెవర్ ఐ కమ్ డౌన్ టు యువర్ లెవెల్. అవతారుడిగా వచ్చినప్పుడు మీ స్థాయికి వచ్చేస్తాను నేను. ఐఎమ్ ఆమ్నిషియంట్, నేను సర్వాంతర్యామిని. బట్ ఐ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ హ్యుమానిటీ అండ్ ఆన్ యువర్ లెవెల్ ఐ అడ్మైర్ ది క్రియేషన్. బాబా తాజ్మహల్ చూడండి చాలా బాగుందిరా అంటాను నేను. ఆల్దో ఐ నో ఫుల్లీ వెల్ దట్ ఇట్ ఈస్ జస్ట్ ఇల్యూషన్. ఇదంతా భ్రాంతి, మాయ అని తెలుసు కూడా మీతో పాటు పదని చూద్దాం అంటూ ఉంటాను నేను. సో దేర్ ఆర్ ద ఓన్లీ 2 ఇన్సిడెంట్స్ ఐ నో ఆఫ్ విచ్ కనెక్ట్ బాబా విత్ ఐన్స్టీన్. ఈ విధంగా ఒక 2 సంఘటనలు బాబాకు ఐన్స్టీన్కి ముడిపడి ఉన్నవి నాకు గుర్తున్నాయి, అవి మీకు చెప్పాను. బట్ ఐ ఆఫెన్ థింక్ ఆఫ్ ద ఫిగర్ బాబా గేవ్ దట్ జస్ట్ as a great intellect can play with his grandchildren on the beach, so too the avatar, the only one who knows all, comes down to our level. ఐన్స్టీన్ ఉదంతం తర్వాత నాకు బాబా ఆయన వ్యవహరించే తీరు స్పష్టంగా నాకు అర్థమైంది. సర్వము తెలిసిన వాడై ఉండి కూడా ఐన్స్టీన్ ఎలాగైతే మనవాళ్లతో అబ్బా భలే ఉందిరా సూర్యాస్తమయం అని ఆస్వాదించాడో అలాగే ఈ మాయని మనతో పాటు ఆయన కూడా ఆస్వాదిస్తూ ఉంటాడు. ఇదంతా అబద్ధము, ఈ ఊహ మాత్రమే అని ఎరిగి కూడా. అండ్ స్పీకింగ్ ఆఫ్ సన్సెట్స్, దిస్ రిమైండ్స్ మీ ఆఫ్ అనదర్ ఫిగర్ బాబా గేవ్ వన్ టైమ్ వెన్ ఐ వాజ్ వాకింగ్ విత్ హిమ్. మరొక సందర్భంలో బాబాతో కూడా నడిచి వెళుతూ ఉన్నప్పుడు సూర్యాస్తమయం గురించి బాబా చెప్పిన మరొక ప్రస్తావన జ్ఞాపకం వచ్చింది నాకు. ఇప్పుడు ఇట్ వాజ్ నూన్ అండ్ వీ వర్ వాకింగ్ అండ్ ఇట్ వాజ్ వెరీ హాట్. అది మిట్ట మధ్యాహ్నం. బాబా నేను నడుస్తూ ఉన్నాం. నడుస్తూ ఉండగా బాబా ఇలా సౌజ్ఞ చేశారు నాతో. డూ యూ ఫీల్ ది హీట్? నీకు వేడి తగులుతోందా, అనిపిస్తోందా వేడి అన్నారు బాబా. ఇట్స్ వెరీ హాట్ ఇజంట్ ఇట్? చాలా వేడిగా అనిపిస్తుంది నాకు, అవునా కదా అన్నారు బాబా. అండ్ ఐ సెడ్ ఎస్ బాబా ఐ ఫీల్ ఇట్. అవును నాకు తెలుస్తుంది, అవును చాలా వేడిగా ఉందన్నాను. దెన్ బాబా సడన్లీ ఆస్క్డ్ మీ. అప్పుడు అకస్మాత్తుగా ఇలా అడిగారు బాబా, విచ్ ఈజ్ మోర్ గ్లోరియస్, ద సన్ రైజ్ ఆర్ ద సన్సెట్? సూర్యోదయం అందంగా ఉంటుందా, సూర్యాస్తమయం అందంగా ఉంటుంది, ఏది అద్భుతంగా ఉంటుంది రెండిట్లో చెప్పన్నారు. అండ్ ఐ సెడ్ ద సన్సెట్ బాబా. సూర్యాస్తమయమే చాలా అమోఘంగా అద్భుతంగా ఉంటుందేమో బాబా, వైభవంగా అన్నాడు. బాబా సెడ్ ఎస్ ఇట్ ఈస్ సో కరెక్ట్, అందరికీ అదే ఇష్టం. దెన్ హీ ఆస్క్డ్, డూ పీపుల్ ఎవర్ కమ్ అవుట్ టు అడ్మైర్ ది సన్ వెన్ ఇట్ ఈజ్ అట్ ఇట్స్ జెనిత్? మిట్ట మధ్యాహ్నము మంచి వెలిగిపోతూ ఉండగా సూర్యుడు ఓహోహోహో ఏం వెలిగిపోతున్నాడని ఎవడైనా అండవు, నువ్వు విన్నావా అన్నారు. ఐ సెడ్ నో బాబా, లేదు ఒక్కడు కూడా అలా అండు అన్నాను. బాబా సెడ్ పీపుల్ డూ నాట్ ఈవెన్ సీ ద సన్ దెన్, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. మిట్ట మధ్యాహ్నం అసలు సూర్యుడికి చూడడానికి కూడా ఇష్టపడు, అసలు అక్కడ సూర్యుడు ఉన్నాడని కూడా వీళ్ళు ఎవరు గమనించారు. వీళ్ళు ఇట్ ఈజ్ ఓన్లీ అట్ సన్ రైజ్ అండ్ సన్సెట్ దట్ పీపుల్ గ్లోరిఫై ది సన్. సూర్యోదయ సమయంలో, సూర్య అస్తమయ సమయంలో ఓహోహో అని పొద్దున్న లేచి సూర్య నమస్కారాలు చేస్తారు, సాయంత్రం షికార్లకి వెళ్ళి బీచ్లో కూర్చొని అస్తమయం చూస్తూ ఉంటారు. ఓ ఎంత అందంగా ఉందండి అంటూ ఉంటారు. నడినెత్తి మీద ఉన్నప్పుడు మాత్రం ఏ ఒక్కడు ఆయన చూడడానికి ఇష్టపడ్డు, చూడడు కూడా. అండ్ దెన్ హీ కంటిన్యూడ్ అండ్ సెడ్ ఇట్ ఈస్ ద సేమ్ విత్ మై అడ్వెంట్. అప్పుడు బాబా చెప్పారు, నా రాక విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది.
వెన్ ఐఎమ్ అబౌట్ టు కమ్ దెర్ ఈస్ గ్రేట్ యాంటిసిపేషన్. తెల్లవారుతూ ఉండగా అందరూ వచ్చేస్తున్నాడు, చూడు రండి 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 చూస్తా అన్నారు కదా ఉదయం, రండి రండి అంటారు. హడావుడి, అవతారుడు వచ్చేస్తున్నాడు, రెండో క్రైస్ట్ వచ్చేస్తున్నాడు, పోస్టర్లు అంతా హడావుడి మొదలైపోతున్నాడు, వచ్చేస్తున్నాడని. ఇది ఈజ్ సన్ రైజ్, అది సూర్యోదయం. నౌ దట్ ఐఎమ్ ఇన్ యువర్ మిడ్ ఇట్ ఈస్ లైక్ ది మిడ్ డే సన్. నేను వచ్చి మీ మధ్యకు వచ్చి మీ అందరి మధ్యలో తిరుగుతూ ఉంటే మెట్ట మధ్యాహ్నం సూర్యుని ఎవడో ఎలా పట్టించుకోరో అలా ఉంటుంది. బట్ వెన్ ఐ డ్రాప్ మై బాడీ that will be the glorious sunset and then all the world will become aware of my advent. నేను దేహం వదిలేసిన తర్వాత అది సూర్యాస్తమయంతో సమానం. అందరూ అయ్యయ్యో 60 రోజులు వెళ్ళిపోయాడండి, మేము ఇక్కడే ఉన్నామండి, మిస్ అయిపోయాం మేము అని అందరూ ఆయన యొక్క రాక గురించి, ఆయన వైభవం గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలు పెడతారు. దట్ ఈజ్ వాట్ బాబా టోల్డ్ మీ. ఇది బాబా చెప్పినటువంటి కథ.